నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను రాజేంద్ర. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల వేళ ప్రచారాలు హోరెత్తిస్తున్నారు అభ్యర్థులు. ఎవరికి వారు గెలుపు గుర్రాలమంటూ లెక్కలు వేసుకుంటూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అయితే మరోపక్క అన్ని పార్టీలకు సంబంధించి ప్రచారాల జోరు నేపథ్యంలో మిగిలిన నేతలు, స్టార్ క్యాంపెయినర్లు కూడా ప్రచారాల్లో కీలకంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇటు బీజేపీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోడైతే అటు కేంద్ర మంత్రులు కూడా తోడవుతున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి కేంద్ర నాయకులు, మిగిలిన రాష్ట్రాల నాయకులు కూడా యాడ్ అవుతున్నారు. మరోపక్క బీఆర్ఎస్ కూడా ఇచ్చిన పథకాలనే ప్రచార అస్త్రాలుగా, ఇప్పటివరకు చేసిన సంక్షేమ పథకాలనే ప్రచార అస్త్రాలుగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు గెలుపు లెక్కలు వేసుకుంటున్న పరిస్థితుల్లో అసలు ఎవరి ప్రచారాల్లో ఎంత పసు ఉంది, ఎవరి ప్రచారాలు ప్రజల్ని ఆకట్టుకోబోతున్నాయి అనేది కూడా మరికొద్ది రోజుల్లోనే తేలాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి బండా శ్రీనివాస్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్తే అండి. అదేవిధంగా నగేష్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే సార్. అదేవిధంగా బస్పు శంకర్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే శంకర్ గారు. నమస్తే సార్. బండా శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం సార్. ఏంటి శ్రీనివాస్ గారు, ఏంటి మొత్తంగా ప్రచారాల్లో చాలా బిజీగా హడావిడిగా గడుపుతున్నారు. రైట్, మనకు దుగ్గుల శ్రీనివాసరావు గారు కూడా యాడ్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు చెప్పండి. బండా శ్రీనివాస్ గారు, ఏంటి ప్రచార అస్త్రాలు ఏంటి? మీ పథకాలే, సంక్షేమ పథకాలకు సంబంధించి బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆ సంక్షేమంలో కొంతవరకు సంక్షేమాల్లో అవినీతి జరిగిందనేది మొదటి నుంచి ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో మీ ప్రచారాస్త్రాలుగా ఉన్న సంక్షేమ పథకాలు పాజిటివా, నెగిటివా, ఏం చేయబోతున్నాయి, ఏంటి? 50 నుండి 60 సంవత్సరాలు కాంగ్రెస్ వారు పాలించారు. ఈ రాష్ట్రాన్నే కాకుండా దేశాన్ని కూడా పరిపాలించిన దాంట్లో కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ. తర్వాత బీజేపీ వాళ్ళు పాలిస్తా ఉన్నారు, అన్ని చెప్తా ఉన్నారు, కానీ చేసింది మాత్రం ఏమీ లేదు. ఎందుకంటే మేము ఎంత పని చేసినా దాని మీద వాళ్ళకి చాతగాక విమర్శలు చేసాడు తప్ప వేరే లేదు. ఎందుకంటారా, ఏ సామాన్యునికైనా కూడా ఇలా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలే అన్ని. కేసీఆర్ గారు ఏ వర్గాలకు ఏదైతే కావాలో అవన్నీ కూడా సమకూర్చేటువంటి కార్యక్రమాలే చేసిండు, ఎక్కడ కూడా తక్కువ కాకుండా. కానీ వీళ్ళు ఏమంటారు, ప్రతి దాంట్లో అవినీతి అనేది ఎక్కడ నిరూపించింది లేదు, కానీ ప్రతి ఒక్కరికి ఊత పదం అయిపోయింది. కానీ నేనేమంటున్నా అంటే, ఒక సగటు మనిషి బ్రతకడానికి ఏం కావాలో అవన్నీ సమకూర్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 సంవత్సరాలు చేసినటువంటి ఈ పనితీరే ప్రజలకు అర్థం లెక్క కనబడుతుంది. అయితే దీంట్లో కొంతమంది ఇంకా అంటే ఒకవేళ అభివృద్ధి చేసిండు, ఇంకా కూడా చేసేది కూడా ఉంది. 100% బంగారు తెలంగాణ అయిందని చెప్పడం లేదు, కానీ ఇంకా కూడా అందేడుతున్నది, ఇంకా కూడా చేసేది ఉన్నది. మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేసేది ఉన్నది. ముఖ్యంగా మేనిఫెస్టోలో కూడా చెప్పినటువంటి విధంగా చాలా కార్యక్రమాలు కూడా నిర్వహించేది ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా చేసింది, చెప్పింది చేసినాము. మేనిఫెస్టో లేని పనులు కూడా చేసి పెట్టినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నది కేసీఆర్ గారే. కొంచెం శ్రీనివాస్ గారు, మేనిఫెస్టోలో లేని అంశాలు ఏ అభివృద్ధి, ఏం చేశారు? ఇప్పుడు కళ్యాణ లక్ష్మి మేము చెప్పలేదు, రైతు బంధు చెప్పలేదు. అప్పుడు మేము చెప్పిన దానికంటే ఎక్కువ చేసినామని చెప్తా ఉన్నా నేను. ఇంత ముందు కూడా నేను ఏమంటున్నా సార్, 100% పేదలకు ఏవైతే కావాలో ప్రస్తుతానికి నేనేమంటున్నా అంటే, గతంలో మనకు ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే కూడా బంధువులు, మేనమామలు కూడా ఎవరు పైసలు లేని సందర్భాలలో కూడా 1,16,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నది కేసీఆర్ గారు. తర్వాత ఫస్ట్ కానుపు తల్లిదండ్రులే చేయాలి. కాబట్టి వాళ్ళకి ఎటువంటి అంత గతంలో బంగారం పట్టుకొని తిరిగినా కూడా 3-4 వేల రూపాయలు దొరికినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు హాస్పిటల్ తీసుకపోయి నార్మల్ డెలివరీ చేయించి బాబు పుడితే 12,000, పాప పుడితే 13,000 ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి ఇంటికాడ దిగబెడుతున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం. తర్వాత బీజేపీ ప్రభుత్వం అసలు యాక్చువల్ గా పైడి అంతా కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి, కానీ ఒక్క వడ్ల గింజ కూడా కొన్నటువంటి సందర్భం లేదు. ఎందుకు అని అంటే కేసీఆర్ గారిని బదనాం చేయాలి, వాళ్ళకి ఏం చేయదనేటువంటి దాంతో వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కొత్తగా కొద్దిగా ఉరుకులాటలు ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ ఎలక్షన్లలో
కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ చేసినట్టు అన్ని వాళ్ళు ఇచ్చినట్టు 6 పథకాలు ఇచ్చి ఇక మేము ఏం చేయనట్టు ఇవన్నీ కాదు, మీకంటే ఎక్కువ చేసేదానికే మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం, ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ఇంకొక ముచ్చట కూడా నేను ఏమంటున్నా అంటే, మీరు చేసేటువంటి రాష్ట్రాలు, మీరు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి రాష్ట్రాలలో ఇటువంటిది ఒక్క స్కీమ్ అన్న ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? లేదు. అంటే ఏ ఉన్నా ఎలక్షన్ల కొరకే. ఈ ఎలక్షన్లనే గుర్తుకొస్తుంది ఏబిసిడీల వర్గీకరణ గాని, బీసీ ముఖ్యమంత్రి గాని, ఇంకా పోతే ఇట్లా చాలా కూడా చెప్తా ఉన్నారు కానీ చేసేటి మాత్రం ఎవరు లేరు. ఏబిసిడి వర్గీకరణ 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వమే కదా, బీజేపీ ప్రభుత్వం కదా చేస్తున్నది, ఎందుకు చేయలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. 2017 2020 కూడా అసెంబ్లీ తీర్మానం చేసి ఏబిసిడి వర్గీకరణ కొరకు కేంద్రానికి పంపించినటువంటి ఎవరు? కేసీఆర్ గారు. కానీ ఇప్పటి వరకు పట్టించుకోక కేవలం మొన్నటికి మొన్న ఒక 10 రోజుల కింద మందకృష్ణ గారిని తీసుకొచ్చి ఏదో చేసి ఇదంతా ఎలక్షన్ల కొరకు చేసింది కదా. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు కూడా నిజాయితీగా రేపు పార్లమెంట్ పెట్టి ఏబిసిడి వర్గీకరణ చేయండి, రేపు చేయండి, మేము నమ్ముతాం. ఇవన్నీ బట్టి కాలయాపన చేసే మాటలు తప్ప ఏం లేదు. ఈ రోజు కూడా సగటు మానవునికి సరిపడ్డటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది కేసీఆర్ గారే. రేపు 3వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మనకి ఇంకా కావాల్సినటువంటి సదుపాయాలు కూడా చేసేది కేసీఆర్ గారు. రైట్. శంకర్ గారు నమస్తే. నమస్తే అండి. శంకర్ గారు ఏమంటున్నారంటే, శ్రీనివాస్ గారు మొత్తంగా కేంద్ర ప్రభుత్వం పథకాలను చూపించి రాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తుంది, ఓకే. బట్ కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్లలో రాష్ట్రానికి ఏం చేసింది? గడిచిన 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన మేలేంటి? ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రకటించే ధైర్యం ఉందా? రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రకటించే బిల్లు పెట్టే ధైర్యం ఉందా? ఖచ్చితంగా వాళ్లకు ఎస్సీ వర్గీకరణ కొరకు మాట చెప్పిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఒక ప్రధానమంత్రి గారు స్వయంగా ఎస్సీ వర్గీకరణ కొరకు తను మాటిచ్చి స్వతహాగా ఒక దళిత బిడ్డల కొరకు హైదరాబాద్ వచ్చి, స్వతహాగా ఒక ప్రధానమంత్రి దళిత బిడ్డల కొరకు హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నడిబొడ్డున మందకృష్ణ మాదిగ గారిని ఒక తమ్ముళ్లాగా ఒక కొడుకులాగా ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని, కృష్ణ నీ యొక్క ఉద్యమం 36 సంవత్సరాల ఉద్యమం వృధా కాదు, నువ్వు నీ సామాజిక వర్గానికి చేస్తున్నటువంటి ఉద్యమానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటది, ఖచ్చితంగా నువ్వు ఏదైతే కష్టపడుతున్నావో దానికి త్వరలోనే రిజల్ట్ వస్తుందని చెప్పిన మహానుభావుడు ప్రధాని నరేంద్ర మోదీ. అదే విధంగా మరి వాళ్ళ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన ఇన్ని రోజులల్లా ఏ ఒక్క పార్టీ కూడా బీసీ ముఖ్యమంత్రిని డిక్లేర్ చేయలేదు. కాంగ్రెస్ గాని మరి ఇప్పుడున్న బీసీ మన బీఆర్ఎస్ పార్టీ గాని ఇప్పటి వరకు బీసీలా ఊసే ఎత్తలేదు, బీసీ సంక్షేమాన్ని కూడా నిర్లక్ష్యం చేసింది. మరి అటువంటి ఒక మహోన్నత వ్యక్తి ఈ యొక్క దేశానికే కాదు యావత్ ప్రపంచానికి ఒక దిక్సూచిలాగా పనిచేస్తున్నటువంటి మహానేత మరి ప్రధానమంత్రి. మరి అటువంటి వ్యక్తి, అటువంటి ప్రధానమంత్రి వచ్చి మరి ఇక్కడ మాట ఇవ్వడం జరిగింది. సీనన్న ఒక మాట, సీనన్న ఏమంటుండంటే, మేము సగటు మనిషికి కావాల్సిన అన్ని సమకూరుస్తా ఉన్నామని చెప్పిండ్రు. మరి మీరు వచ్చిన తర్వాత ఏమిచ్చిండ్రు? డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రా? మరి ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చిండ్రు? మరి అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు 1,20,000 కోట్ల ఖర్చు పెట్టిన తర్వాత నేనే స్వతహాగా ఇంజనీర్ అని చెప్పిండు. ఎవరు? కేసీఆర్ గారు. నేనే ఇంజనీర్ అయి డిజైన్ చేసిన అన్నాడు. బాహుబలి మోటార్లు అన్నాడు. మరి ఏమైనాయి బాహుబలి మోటార్లు? ఎక్కడ కొట్టుకపోయినాయి బాహుబలి మోటార్లు? కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్టులనే 1,20,000 కోట్లు ఖర్చు పెడితే దాంట్లో 50 నుంచి 60,000 కోట్ల అవినీతి జరిగింది. మరి ఇవన్నీ ఒక పక్క అయితే, మీరు పూర్తిగా సగటు మనిషి కొరకు ఏదైతే మీరు ఆలోచన చేస్తున్నదన్నారో మీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఇవాళ యువత గాని, బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, మైనార్టీలు గాని అందరు కూడా మీ మీద కోపంగా ఉన్నారు. మీరు గతంలో ఏమన్నారు? మేము దళిత ముఖ్యమంత్రి ఇస్తా అన్నారు, దళిత బంద్ అన్నారు, బీసీ బంద్ అన్నారు, మరి మైనార్టీ బంద్ అన్నారు. మరి ఏదైతే ఎస్సీ సోదరులకు మేము
దళిత బంధు 10 లక్షలు ఇస్తామన్నారు. మరి బీసీ బంధు, మరి బీసీ బిడ్డలు ఏం పాపం చేసిండ్రు? వాళ్ళకు 1 లక్ష రూపాయలు ఇచ్చి ఎందుకు చేతులు దులుపుకుంటున్నారు? మరి అదే విధంగా మైనార్టీ బిడ్డలు కూడా ఏం పాపం చేసిండ్రని వాళ్ళకు 1 లక్ష రూపాయలు బీజేపీ ఇచ్చిన బంద్ ఏంటి? మైనార్టీ బంద్ అంటున్నారు. బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన బంద్ ఏంటి? రాష్ట్రానికి బంద్ చేసిన బంద్ ఏంటి? హలో సార్, బీజేపీ కరోనా సమయంలో కరోనా వ్యాక్సిన్స్ ఇచ్చింది. మీరు ఏవైతే మరి కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తా అంటే కేసీఆర్ గారు నై అన్నాడు. ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్లు కూడా కేంద్రం నుండి వచ్చే డబ్బులతోటే ఇక్కడ ఎక్కడన్నా కడితే ఆ డబ్బులే తప్ప మరొకటి కాదు. ఇది కూడా గుర్తించాలా. మీరు ఇలా రాష్ట్ర ప్రభుత్వము 2 సంవత్సరాలు మీరు ఏమన్నారు? కేంద్రానికి రాష్ట్రం నుంచి వ్యాక్సిన్లు వెళ్ళిన పరిస్థితి కదా. కేంద్రం ఎక్కడ ఇచ్చింది? 70 ఏళ్ల దరిద్రం 5 ఏళ్లలో పోతుందా అన్నారు. మరి మీకు ఇంకొకసారి అవకాశం ఇచ్చిండ్రు. మీరు ఎంతమంది ఉద్యోగులకు నోటిఫికేషన్స్ ఇచ్చి ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిండ్రు? ఇంకోటి ఏంటంటే మీరు ఇలా ఫస్ట్ జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారన్నా. మీరు ఫస్ట్ వస్తే జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారన్నా. 10 నుంచి 12వ తారీఖు వరకు జీతాలు వస్తలేవన్న గవర్నమెంట్ వాళ్ళకు. మరి ఇంకొకటి ఏం చేసిండ్రు? రిటైర్ అయిన వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి పడుతుంది అని చెప్పేసి 3 సంవత్సరాలు పొడిగించిండ్రు. వాళ్ళకి ఏవైతే అలవెన్స్ రావాలనో ఆ డబ్బులన్నీ మీ దగ్గర లేవని చెప్పేసి అది కూడా పొడిగించిండ్రు. మరి మీరు ఒక్కసారి విమర్శ చేసుకోండి. మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇంకోటన్నా సూటిగా, మరి ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మరి గజ్వేల్ వదిలి కామారెడ్డి వచ్చే అవసరం ఏమున్నది? గజ్వేల్ వదిలి కామారెడ్డి రావాల్సిన అవసరం ఏమున్నది? దీన్ని కూడా ఒకసారి బీఆర్ఎస్ పార్టీ విమర్శ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నేనేమంటున్నా సార్, మీరు అన్ని 100% కరెక్ట్ అని కాసేపు అనుకుందాం. మీరు హైదరాబాద్కి వచ్చి ఏబిసిడి వర్గీకరణ కొరకు అసలు మీరు హైదరాబాద్ లో ఉంటారు కదా సార్. హైదరాబాద్ ఖర్చులేది ఎప్పుడో సార్ ఢిల్లీకి పోయేస్తారు, హైదరాబాద్ లో ఉంటారు. తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే మీరు వాగ్దానాలు ఇచ్చిన అన్ని చేసినట్టు 2 కోట్ల నౌకర్లు లేవు సార్. మేము ప్లాట్ఫారాలు వేసుకున్నాం, మేము వడ్లు పోసుకున్న దానికి వేసుకున్నవి కూడా పైసలు పోసుకపోయినలే. సౌతి తల్లి ప్రేమ చూస్తారు మీకు తెలియదా అన్న? మీరు రైతు బంధు తీసుకుంటారు, మీరు మీ సంక్షేమ పథకాలలో మీకు వాటాదానం వస్తలేదా అన్న? మేము పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నాం అన్న. ఈ పార్టీ ఆ పార్టీ ఆ మతం ఈ మతం అని చేయకుండా ప్రతిదీ కూడా అందిస్తున్న ఏకైక రాష్ట్రం కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ కదన్నా. మీరు ఇంకొకటి, మీరు అన్ని చేసినట్టు మీరు 20 అవార్డులలో 19 మాకే ఇచ్చి మేమన్నా పర్చేజ్ చేసుకున్నాం అన్న, కొనుక్కొచ్చుకున్నాం అని మీరు ఇచ్చినాయి కదా. మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినాయి కదా, ఉట్టిగానే ఇచ్చిల్లా? పని చూసి ఇచ్చిల్లా కదా. ఇది బట్టిదేనా? ఇచ్చింది తప్ప తెచ్చుకున్నది తప్ప పని చేసి చూపించింది తప్ప. ఇలా గ్రామాలలో చూడన్నా, గ్రామ పంచాయతీకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు, వైకుంఠ ధామ కాంచెల్లి, ట్రాక్టర్ కాంచెల్లి, ప్రతిదీ కూడా ఇట్లా ఉండాలి. గ్రామం అంటే ఇది, గ్రామం లోపల ఇన్ని చెట్లు ఉండాలి, ఇన్ని కథ ఉండాలని మొత్తం చేసింది కదా కేసీఆర్ కదా. అంతకుముందు మీరు ఏం చేసిల్లన్నా? మీరు ఏం చేయరు. మీరు ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా 24 గంటలు కరెంట్ ఇవ్వలేరన్నా. మేము ఇస్తున్నాం. శ్రీనివాస్ గారు రాజశేఖర రెడ్డి అన్న రైతులకు ఉచిత కరెంట్. నగేష్ గారితో కూడా మాట్లాడదాం. ఒక నిమిషం శంకర్ గారు. నగేష్ గారు, జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఉందంటూ కాంగ్రెస్ పదే చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో మీ ప్రచారాల్లో అంటే 6 గ్యారంటీ అంశాలను ప్రస్తావిస్తున్నారు. 6 గ్యారంటీలు సక్సెస్ కాలేదని ప్రతిపక్షాలు, మిగిలిన పక్షాలు, లేకపోతే ప్రభుత్వ పక్షం నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం అన్న. ఇప్పుడు బీజేపీ అన్న, బీఆర్ఎస్ అన్న, ఇంక్లూడింగ్ అనాలిసిస్ మేక్ కూడా ఇప్పుడు చూడండి డిస్కంఫర్ట్ ఎలా చూపిస్తారు బీఆర్ఎస్ బీజేపీ. వాస్తవాలు మాట్లాడితే బీఆర్ఎస్ అన్నగారికి ముందు ఇప్పుడు ఫస్ట్ టాపిక్ ఆఫ్ ది డిబేట్ ఏంటంటే హోరాహోరీగా ప్రజల దగ్గర వెళ్తున్నాం, రైట్? ఎలక్షన్ సమయం, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. ఎందుకు వెళ్తున్నాం? 9 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో రిపోర్ట్ కార్డ్ తీసుకొని వెళ్తుంది.
9 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యత గల అపోజిషన్ గా చేసింది, ఎలా పోరాడింది, తెలంగాణ సమాజానికి గొంతై ఎలా అధికార పార్టీని క్వశ్చన్ చేసింది అన్న రిపోర్ట్ కార్డ్ తీసుకొని ప్రజల దగ్గర వెళ్తుంది. అల్టిమేట్లీ ఈ రెండే పార్టీలే వెళ్తున్నాయి. ఎందుకంటే బీజేపీ ఇక్కడ మేనిఫెస్టో నుంచి, క్యాండిడేట్ నుంచి లీడర్షిప్ మొత్తం మిస్సింగ్ కాబట్టి సారీ బీజేపీ పేరు చెప్పట్లేదు. అయితే ప్రజల దగ్గర వెళ్తున్నప్పుడు ప్రజలకు ఇప్పుడు సమయం ఉంది. ఇక్కడ ప్రిన్సిపల్ ఉండరు, ప్రజలు వేస్తారు. ఎప్పుడు 9వ తారీఖున వేస్తారు. వాయిస్ వస్తలేదు. అందులో ఇప్పుడు బిఆర్ఎస్ అన్న గారు అడిగిన క్వశ్చన్స్ నగేష్ భాయ్ వాయిస్ వస్తలేదన్నా. నగేష్ అన్న, కాంగ్రెస్ కాళేశ్వరం ఇయ్యలేదు, ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఒకటి ఉంది మాదాపూర్ లో, అది ఇయ్యలేదు. మెడిగడ్డ కుంగింది కదా, అలా ఏ ప్రాజెక్ట్ కుంగలేదు. నాగార్జున సాగర్, సర్దార్ సరోవర్ నుంచి నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి కౌల్ సాగర్ వరకు, శ్రీరామ్ సాగర్ వరకు కట్టింది కాంగ్రెస్ పార్టీ. 100 years నియర్లీ ఆ ప్రాజెక్ట్ అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాయి. అది కాంగ్రెస్ పార్టీ. ఔటర్ రింగ్ రోడ్, ఐటీ, మీరు సో కాల్ చెప్పుకుంటున్నారు, ఐటీ ఈ రోజు సర్వీస్ ఎక్స్పోర్ట్ చేస్తుంది తెలంగాణ. ఇవన్నిటికీ రీజన్సే పార్టీ వేసిన పునాదులన్నా మీరు గ్రహించాలి. బీఆర్ఎస్ సెకండ్ కాన్సెప్ట్ అన్నగారు ఇంకోటి అన్నారు, బంగారు తెలంగాణ. అసలు బంగారు తెలంగాణ ఏందన్నా, నిన్న సీఎం గారు అన్నారు సెల్ఫ్ రిలయంట్ తెలంగాణ అన్నారు. అంటే బంగారు తెలంగాణలో మెడికల్, సోషల్, పొలిటికల్, ఎకనామికల్ వెల్ బీయింగ్ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయా? లేవు. ఒకవేళ ఉన్నాయి అంటే ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా యువత అనేది హ్యూమన్ రిసోర్స్. యువతని మనం ఎంత నర్చర్ చేసాం, యువతను మనం నర్చర్ చేసామా, ఆగం పట్టించామా పేపర్ లీకేజ్ చేసి? ఇది బీఆర్ఎస్ అన్న గారు చెప్పాల్సిన అవసరం ఉంది. దేశానికి గాని రాష్ట్రానికి గాని యువత అనేది వెన్నుముక్క లాంటిది. ఆ యువతను మనం ఎంత నర్చర్ చేస్తే అంత డెవలప్డ్ ఓరియంటేషన్ లో రాష్ట్రం గాని దేశం గాని వెళ్తాయి. అక్కడ 2 crore నౌకరీ అని, హర్సాలని అక్కడ ఆగం పట్టించిర్రు, ఇక్కడేమో ఈ తెలంగాణలో పేపర్ లీకేజ్ చేసి ఆగం పట్టించింది. బీఆర్ఎస్ బీజేపీ కాదా ఈ క్వశ్చన్? ఇందులో బంగారు తెలంగాణ ఫెయిల్ అయిందా కాదా? ఒకవేళ ఫెయిల్ కాలేదనుకోండి, కోదండ రామ్ నుంచి షర్మిల గారి వరకు, పొంగులేటి నుంచి జూపల్లి వరకు, అంతెందుకండి రాజగోపాల్ రెడ్డి నుంచి విజయశాంతి వరకు అందరు పార్టీలో చేరడానికి రీజన్ ఏంది? ఒకవేళ బంగారు తెలంగాణ అవుతే అక్కడ నమ్మి ఉండేటోళ్ళుగా అక్కడ లేదు. ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్నారు అంటే కాంగ్రెస్ అధికారం దిశగెళ్తుందని నాయకత్వం కూడా ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ అయింది. థర్డ్ క్వశ్చన్, ఇందాక బీఆర్ఎస్ అన్న గారు అన్నారు ఎస్సీ బీసీ కార్డు బీజేపీ ఎలక్షన్స్ ముందే వాడుతుందని. అవునన్నా, వాళ్ళు పసుపు బోర్డు కూడా ఎలక్షన్ గిమ్మిక్ గా తెలంగాణ సమాజానికి మోసం చేయడానికి వచ్చింది. మీట్లాగే హుజురాబాద్ బై ఎలక్షన్ లో దళిత బంధు పుట్టింది చూడండి, ఎలక్షన్ ముందే పుట్టింది చూసారా? అదే ధోరణి వాళ్ళది. వాళ్ళకైతే ఒక క్వశ్చన్ ఉంది, అసలు బీజేపీ తెలంగాణకి ఇచ్చింది చెప్పాలరా బాబు, అప్పుడే మీకు మార్కులు పడతాయి, నమ్మకం వస్తది అంటే వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి కూడా లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పుకుంటుందా మెడిగండకు గిది, యువత ఆగమైంది, పేపర్ లీకేజ్ ఇష్యూ ఉంది. బీజేపీ ధోరణి అయితే ఇంకో వింతగా ఉంటది. ఏది లిక్కర్ స్కామ్ లో, కాళేశ్వరంలో, ఇందాక బీజేపీ అన్నగారే అన్నారు కాళేశ్వరంలో 50 lakhs crore కరప్షన్ ఉందని. పేపర్ లీకేజ్ అయింది హ్యూజ్. ఏది ఒక్కొక్క పేపర్ 10 లక్షలకు అమ్ముకున్నారు. లిక్కర్ స్కామ్ లో ఎవరో ఉన్నారు రాష్ట్రానికి చెందిన వాళ్ళని బీజేపీ మిత్రులే అన్నారు. ఏమైంది? ఈడీ ఇక్కడ ఎందుకు రాదు అంటే ఈడీ ఇక్కడికి వస్తుంది, రైట్? కాంగ్రెస్ ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉంటుందో వాళ్ళ ఇంట్ల మీద దాడి చేస్తుంది కానీ బీఆర్ఎస్ మీద చేయదు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కదా. ఈ ధోరణి తెలంగాణ సమాజానికి అర్థం కాకుండా ఉంటుందా? ఇది ప్రోగ్రెసివ్ సొసైటీ అన్న, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ, నీళ్లు, నిధులు, నియామకాలు అన్న తెలంగాణలో నీళ్లు, కాళేశ్వరంలో కరప్షన్, నిధులు, మన నిధులు బీహార్, యూపీ అక్కడిక్కడ ఏది పంచుతూ ఉంటారు. ఈ రోజు అప్పుల తెలంగాణ లాగా మార్చిరు. అప్పుల తెలంగాణ మారడానికి రీజన్స్ ఉన్నాయి. వీళ్ళకి గవర్నెన్స్ రాదని బీఆర్ఎస్ కి, అందుకోసమే ఫిజికల్ ట్రాప్ లో ఈ రోజు తెలంగాణ ఉంది. ఒకవేళ అప్పులో తెలంగాణ కాకపోయి ఉంటే, ఫిజికల్ పాలసీ కరెక్ట్ అయి ఉంటే ఎఫ్డిఐస్ వచ్చేటి. అంటే ఎఫ్డిఐస్ కూడా కేటీఆర్ గారు తీసుకురాలేదన్నమాట. ఎంతసేపు అదేంది రిబ్బన్ కట్ చేసుకుంటా ఐటీ హైదరాబాద్ ఎక్కడ ఉందో అక్కడే తిరుక్కుంటూ ఉన్నారు కేటీఆర్ గారు. అంటే తెలంగాణ సమాజాన్ని మోసం చేసిరన్న అర్థం ఇక్కడ. ఇంకోటి అన్నగారు, బీఆర్ఎస్ అన్నగారు ఇందాక అన్నారు కదా, ఏది లాస్ట్ 9 years నుంచి సెంట్రల్ లో బీజేపీ ఉంది, ఎస్సీల మీద ఇప్పుడే బీసీల మీద ఎందుకు ప్రేమ అంత వస్తుందని. అది పక్కన పెడదాం, వాళ్ళకైతే నేను ఆన్సర్ ఇస్తాను. మీరు 9 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు, గ్యాస్ సిలిండర్ 400 ఇవ్వకుండా ఇప్పుడు ఎందుకు ఇచ్చిరన్నా? సేమ్ మీరు మీ ధోరణియే కదా.
ఎలక్షన్ ముందే బై గిమిక్ కదా మీది. వాళ్ళు ఇంకోటి బీజేపీ సోదరులకి ఇంకో క్వశ్చన్, సూటిగా క్వశ్చన్, ఏది హ్యూమన్ రిజర్వేషన్ కావచ్చు, బీసీ వర్గీకరణ కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, మీ మీద ఎస్సీ సోదరుల మీద అంత ప్రేమ ఉంటే మీరు డైరెక్ట్ ఆర్డినెన్స్ తీసుకురండి, లెజిస్లేషన్ తర్వాత తీసుకురండి, రైట్? ఇప్పుడు తెలంగాణ సమాజం మీకు నమ్ముతుంది. విత్ ఇన్ 1 hour ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆర్డినెన్స్ తీసుకురండి. ఫామ్ బిల్ తిప్పి కొడితే ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, మీరు వెనక్కి తగ్గలేదు. ప్రజలు కోరుకోవట్లేదు అన్నా సరే ನೀವು ఫామ్ బిల్ ఆర్డినెన్స్ పట్టుకొని తీసుకొచ్చారు. ఈ రోజు ఆర్డినెన్స్ తీసుకురండి. ఇక్కడైతే డిజైర్ ఉంది ఎస్సీ సోదరుల కోసం. తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరు మద్దతు ఇస్తారు, మీకు నమ్ముతారు. ఎస్సీ క్లాసిఫికేషన్ కోసం ఒక సింపుల్ ఆర్డినెన్స్ తీసుకురండి. పార్లమెంట్ లో బిల్లు తర్వాత పెడతారు, పెట్టరు మీరు. ఇది మీ ధోరణి, ఎక్కువ ధోరణి. ఇక్కడ మీరు వీళ్ళిద్దరు ఎట్లు ఉంటుంది చూడండి అన్న. మీరు మన వ్యూవర్స్, రాజ్ న్యూస్ వ్యూవర్స్ కి తెలియాల్సిన విషయం ఇది. దళిత సీఎం అని వాళ్ళు వాడుకున్నారు, దళిత క్లాసిఫికేషన్ వీళ్ళు వాడుకోవాలనుకుంటున్నారు. అంటే తెలంగాణ సమాజానికి అన్యాయం చేయడానికి ఎవరు వచ్చారు? ఇది క్వశ్చన్ ఇక్కడ. అయితే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్నగారు. ఎలక్షన్స్ ముందు ఇప్పుడు ఏదో అంటారుగా, ఒకవేళ అన్నగారు బీఆర్ఎస్ అన్నగారు ఒక క్వశ్చన్ అడిగారు బీజేపీ సోదరులకు, ఢిల్లీ నుంచి తెలంగాణ ఎందుకు వస్తున్నారని. అన్న, ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ లాగా వెల్ఫేర్ సమాజం నెలకొల్పడానికి, సమ సమాజం నెలకొల్పడానికి స్వరాజ్ అన్న కాన్సెప్ట్ లో తెలంగాణకు వస్తుంది. మీరెందుకన్నా తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్ళేది ఎవరి కోసం? తెలంగాణ కోసమా? ఆ తెలంగాణ మిస్సింగ్ కాదు. నీళ్లు, నియామకాలు, నిధులు అన్న మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో టిఆర్ఎస్ ఉండేది, ఈ రోజు బీఆర్ఎస్ గా మారింది. తెలంగాణ కోసమా అన్న అంతా గ్రహిస్తుర్రు. ఇప్పుడు ఎలక్షన్ టైం పీక్స్ లో హోరాహోరీగా కంపెయినింగ్ జరుగుతుంది. ఇక్కడ న్యాయానికి సత్యానికి పోరాటం జరగబోతుంది. న్యాయంగా 9 ఏళ్లు మీరు దళితుడు సీఎం అయిందా, 3 ఎకరాలు అయిందా, ఇంటింటికి ఉద్యోగం వచ్చిందా, నిరుద్యోగ అభివృద్ధి వచ్చిందా, ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. బీజేపీ ఇచ్చింది ఏం లేదు, అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకునే దిశగా, అంటే అది కూడా ఒక ఫ్యాక్టర్ ఉంది. బీఆర్ఎస్ కి యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్ ఉన్నాయిగా, అవన్నీ కాంగ్రెస్ కి వస్తున్నాయి. ఇంకోటి, నాయకులు ఎవరైతే ఉన్నారో కోదండరాం నుంచి విజయశాంతి వరకు, షర్మిల గారు, అందరు ఈ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో చేరడం చూసి ప్రజల్లో కూడా ఓ ఆదరణ, ఓ నమ్మకం వచ్చింది. ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్ అన్ని కాంగ్రెస్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. 100% కొట్టేసింది అది. ఇక్కడ లాస్ట్ 9 years లో కాంగ్రెస్ చేసిన ఇంకో నమ్మకమైన పని ఏంటంటే, ఇక్కడ పిసిసి పగ్గాలు కొత్తగా చేంజ్ అవ్వడం కానీ, దళిత గిరిజన దండోరా ప్రోగ్రామ్ నుంచి ఈ రోజు 6 గ్యారంటీ అని హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక ప్లేస్ అవ్వబోతుంది. కర్ణాటక విక్టరీ ఒక ప్లేస్ అవ్వబోతుంది. అన్న, ఇంకో సింపుల్ క్వశ్చన్, అన్నగారు అన్నారుగా కర్ణాటకలో కాంగ్రెస్ ఏం చేస్తుందని. ఒకవేళ కర్ణాటకలో మా వెల్ఫేర్ పాలసీస్ ఇంప్లిమెంటేషన్ లో ఉండకపోయి ఉంటే, ఇదే బీజేపీ సెంట్రల్ లో ఉంది. ఈ రోజు మీడియాలో ఇంటర్నేషనల్ న్యూస్ చేసి పెట్టేది. ప్రతి ఒక్క హామీలు రాజస్థాన్ లో, హిమాచల్ లో, ఛత్తీస్గఢ్ లో, కర్ణాటకలో 100% ఉన్నాయి. తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నారు. ఇది గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇంకో లాస్ట్ క్వశ్చన్, బీజేపీ అన్నారుగా బీసీ కార్డు తీసుకొచ్చాం, బీసీ సీఎం ఎప్పుడు చెప్పలేదని. అన్న, మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నా, మన వ్యూవర్స్ కోసం చెప్తున్నా. రాజస్థాన్ సీఎం బీసీ, ఛత్తీస్గఢ్ సీఎం బీసీ. కాంగ్రెస్ పార్టీ సమాజం కోసం వెళ్తుంది. ఇలా ఓట్లు దండుకునే విధానం రాదు. ఎలక్షన్ ముందు ఎస్సీ క్లాసిఫికేషన్, ఎలక్షన్ ముందు బీసీ సీఎం అనదు. బీజేపీని ఎవరు నమ్మరు, కూడా నమ్మేటట్లు లేదన్న. రైట్, శ్రీనివాసరావు గారు నమస్తే సార్. సార్ జరుగుతున్న, సార్ ఆడియో వస్తుందా నాది? మీ ఆడియో వస్తుంది, చెప్పండి. యా సార్, జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాలు చాలా ముమ్మరంగా చేస్తున్నాయి. అంటే ఎవరు ప్రజలను ఆకట్టుకునే పరిస్థితిలో ఉన్నారు? అంటే రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఎవరికి ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి, పార్టీ ప్రతినిధులకి. మనం దూరంగా ఉండి మీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలు చూస్తున్నాం. అయితే గతంలో ఎన్నడూ లేనంత పోటాపోటీగా, అంటే 2014లో కానీ 2019లో కానీ లేనంత పోటాపోటీగా ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణలో. ఇది స్పష్టం అండి. అంటే దీనికి కారణం తెలంగాణలో ఉన్న తెలంగాణ మీద ఉన్న సెంటిమెంట్ తగ్గిందా ప్రజల్లో, లేక కేసీఆర్ యొక్క పాలన అంతగా బాగోలేదని ప్రజలు అనుకుంటున్నారా? ఈ రెండింటిలో ఏదో ఒక కారణం ఉండి ఉండాలండి. లేకపోతే నిజానికి ఏ పార్టీ కూడా బీఆర్ఎస్ కి అవకాశం లేదు. ఎందుకంటే వారు చేశామని చెప్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ చాలా చెప్పుకుంటున్నారు కదా.
అలా ఉన్నటువంటిది అప్పుడు ఆ పార్టీకి గురించి అసలు ఇంకొక పార్టీకి ప్రచారం చేసుకుంటే సావకాశం కూడా ఉండకూడదు తెలంగాణలో. కానీ దానికి భిన్నంగా 2018 ఎన్నికల తర్వాత 2023 ఎన్నికలు వచ్చేసరికి ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పోటీగా రంగంలో ఉన్నాము అని చెప్పుకోగలుగుతున్నాయండి. రైట్. అంటే ఎక్కడో ఒక చిన్న లోపం బీఆర్ఎస్ లో కనిపిస్తోంది. సో దాంతో పాటుగా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, అంటే ముఖ్య నేతలు వారి ప్రసంగాలు కనుక వింటూ ఉంటే వారు డిఫెన్స్ లో ఉన్నారు అనిపిస్తోందండి. మేము పోతే తెలంగాణ ఆగమవుతుందని ఒక నాయకుడు అంటున్నారు. సో ప్రతి మేము వచ్చినప్పటికీ కూడా మాకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఏ రాజకీయ పార్టీకైనా అనే మాట ఒక నాయకుడి నోటి నుంచి వచ్చింది. మీరు నన్ను కాదనుకుంటే అసలు మీకు జీవితమే లేదు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కూడా మామూలుగా డిఫెన్స్ లో కంక్లూడ్ చేయండి శ్రీనివాసరావు గారు. కాబట్టి ఇప్పుడు కనిపిస్తున్న విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా మొదటిసారిగా ఎన్నడూ లేనటువంటి సమైక్యంగా పోటీ చేయగలుగుతోందండి. ఒకప్పుడు బాగా ఊపులో ఉన్నటువంటి బీజేపీ ఎందుకు వెనకపడ్డాం అనేటువంటిది ఆలోచించుకోవాల్సిన అవసరం ఆ పార్టీకి ఉంది. సో కాబట్టి పోటాపోటీగా జరుగుతోంది. పార్టీ వచ్చినా కూడా చాలా తక్కువ మెజారిటీతోనే బయటపడుతుంది అనేటువంటి విషయం ఈ ఢిల్లీలో కానీ మిగతా చోట్ల కానీ అనుకుంటున్నటువంటి విషయం అండి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ బండా శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ నగేష్ గారు, థ్యాంక్ యూ అండి. శంకర్ గారు, మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో ప్రచారాల హోరెత్తిస్తున్న రాజకీయ పార్టీలు అంటే ప్రజలు ఎవరికి ముగ్ధులవుతారు, అంటే ఎవరి మనసును ప్రచారాల ద్వారా ఏ పార్టీ గెలుచుకుంటుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.